మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీలో గిరిజనులు తమ సమస్యలను తెలియజేయడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. గుత్తేడును మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 59 గిరిజన గ్రామాల ప్రజలు తమ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు చేరవేసే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఉత్తరాలు రాసే అవకాశం లేని గిరిజనులు టేకు ఆకులపై తమ డిమాండ్లను అక్షరాలుగా మలిచి పంపించారు. ప్రస్తుతం వైరామవరం మండలం కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల తమకు ఎంతో ఇబ్బంది అవుతుందని అక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేడు మండల కేంద్రంగా ఏర్పాటైతే దాని చుట్టూ ఉన్న పాతకోట, కానివాడ, దారగడ్డ, బొడ్డగండి వంటి పంచాయతీ ప్రజలకు, యువతకు మంచి జరుగుతుందని గిరిజనులు వాదిస్తున్నారు. గత ప్రభుత్వం గెజిట్లో కూడా గుత్తేడును మండల కేంద్రంగా పేర్కొన్నారని, కానీ కొందరి స్వార్థం కోసం దాన్ని పక్కన పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో 20,000కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ వైరామవరం మండలంలో భాగంగా ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు 2 మండలాలుగా విభజించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున గుత్తేడును తప్పకుండా మండల కేంద్రంగా చేయాలని ఇక్కడ గిరిజనులు కోరుతున్నారు. తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారైతే హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వైరామవరాన్ని 2 మండలాలుగా విభజించి అప్పర్పాట్లో గుర్తేడు మండలంగా మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. మరి దీనికి గుర్తేడు, దారగడ్డ, బొడ్డగండి, కానివాడ, పాతకోట, ఈ పాతకోట, కానివాడ, పాతకోట ఈ పంచాయతీల వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వైరావరం మండల కేంద్రానికి వెళ్ళాలంటే మేము 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడుని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుచున్నాం. పంచాయతీలో ఉన్న 59 గ్రామాల్లో సుమారు 20,000 మంది జనాభా కలిగి ఉన్న గ్రామాలు మాయి గిరిజన గ్రామాలు. మరి వీళ్ళకి మీరు మండల కేంద్రంగా ప్రకటిస్తారో తేల్చుకోండి. ఏమాత్రం దీంట్లో ఆలస్యం వహించినా, అశ్రద్ధ చూపినా మేము ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. 20,000 మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం ఈ గుర్తేడు ప్రాంతం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంతకు ముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. వైరామవరం ఇక్కడ నుండి వైరామవరం 159 కిలోమీటర్లు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఆ పరిస్థితి మాకు రాకుండా చేయవలసిందిగా శ్రీ ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. అలాగే మండలానికి అప్పర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 2 మండలాలుగా విభజించి ఈ 5 పంచాయతీలకు ప్రభుత్వం వారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు గుర్తేడు మండలం పెట్టమని. కానీ ఈ 5 పంచాయతీల జనాభా 59 గ్రామాలు ఉన్నాయి. ఈ బొడ్డగండి పంచాయతీలో ఒకే గ్రామానికి చెందిన డొంకరాయిలోన ఒక గిరిజనేతుడైన రమణ అని అతను అడ్డుపెట్టి మా గ్రామంలో ఈ ఒక గ్రామంలో మండలం కావాలని చెప్పి అడ్డు చేస్తారు. ఇక్కడ సుమారుగా 20,000 మంది జనాభా కలిగిన ఈ గ్రామం ఉంది. కానీ అతను ఇక్కడ అడ్డు చేయాలని చెప్పి ప్రభుత్వంతో మరి మండలం అక్కడ డొంగరాలు పెట్టాలని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. అది 99 సంవత్సరాలు లీగు తీసుకున్న జెనుకో సంస్థ. అక్కడ పెట్టడానికి ఏమీ లేదు. ఆ జెనుకో వాళ్ళు లేచిపోవాలా. కానీ ఇక్కడ మేము ఏదో పురాతనం నుంచి 150 కిలోమీటర్లు మాకు మండల విషయం ఏదైనా కావాలిస్తే వైరామవరం వెళ్ళాల్సి వస్తుంది. మా బాధను అనుసరించి ప్రభుత్వం వారు మండల కేంద్రంగా ప్రకటించిన ఈ గుర్తేడులో మండల కేంద్రం పెట్టాలి. ఒకవేళ మండల కేంద్రం పెట్టకుండా అడ్డుబాటు చేస్తే ఈ యొక్క మరి ఉధృతం చేస్తాము ఈ యొక్క ధర్నాను. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మా గిరిజనేతల బాధను అనుసరించి 20,000 మంది జనాభా కలిగిన మా 5 పంచాయతీల ప్రజల యొక్క బావిని విని దయచేసి మా గుత్తేడు మండలంలో మీరు ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు, దీనే కొనసాగించాలని. ఒకవేళ గిరిజనేతరులు మా పైన ఎటువంటి మరి కుయుక్తులకు పాల్పడి వాళ్ళు చేసిన దాన్ని అడ్డంగపరిచి మా గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆ గెజిట్ నోటిఫికేషన్ని మరి ఆమోదించి
మరి ఇంకెక్కడైనా మండల కేంద్రం ఏదైనా చేయాలని ఎవరైనా చెప్పినా కూడాను దాన్ని తొలగించి మా గుర్తేడికి మీరు చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా మా మండలం మా ఇక్కడే కావాలని మేము కోరుతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు ఇచ్చిన ఈ గుర్తేడు మండలాన్ని మీరు కొనసాగించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. గ్రామంలో గుర్తేడు మండల కేంద్రంగా ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. గుర్తేడు, పాతకోట, కానివాడ, బొడ్డగండి, దారగడ్డ ఈ 5 పంచాయతీల్లోన మేము పూర్వము ఇక్కడ మా పెద్దలు నివసించేటప్పుడు ముఠా సిస్టంలో ముఠాదారి పరిపాలనలో గుర్తేడుకు ముఠాదారి సిస్టమ్ ఇచ్చారు. అలాగే మా పరిపాలనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు, సిరిస మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మాకు ఇక్కడ మండలం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము ఏ కేస్ సర్టిఫికేట్ కావాలన్నా వైరావరం వెళ్ళాలంటే రంపచోడవరం నుంచి 2 రోజులు పట్టేది. అక్కడ వైరావరం వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉంటే డీడీ గారు ఉన్నారు, డీడీ గారు ఉంటే ఒక విఆర్ఓ గారు ఉన్నారు. అలాగే ఎన్నో బాధలు పడ్డాం, మా పిల్లలకి చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఎడ్డుకోటల్లో మా గుర్తేడు పంచాయతీలో మండలం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. గుర్తేడు మండలంగా మాకు ఇక్కడ ప్రకటించి మాకు గుర్తేడులో మాకు ఈ మండలం ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు 200 కిలోమీటర్లు నడిచిపోయేవారము, వైరావరం చాలా ఇబ్బందులు పడేవారము. అది కాకుండా మాకు ఈ మండల కేంద్రం మాకు ఇక్కడ గుర్తేడు కూడా ఏర్పాటు చేస్తే మాకు చాలా దగ్గరగా ఉంటుంది. మొత్తము 6 పంచాయతీల వరకు దగ్గరండి. అదే డొంకరాయి అయితే 35 కిలోమీటర్లు ఇలా నడిచిపోవాలి, అయితే కొండల మీద నడిచిపోవాలి. ఇలాగైతే ఒక 80 కిలోమీటర్లు ఉంటుందండి దారకొండ మీదుగా. అక్కడ కాకుండా మా గుర్తేడులో మండలం ఏర్పాటు చేస్తే మా అందరికీ బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. మన పంచాయతీ గుర్తేడు నుండి వైరావరం 150 కిలోమీటర్లు ఉండేది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ మన ముఖ్యమంత్రి దయ వల్ల ఈరోజు 2 మండలాలుగా విభజించండి వైరావరాన్ని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ మన గుర్తేడు గ్రామాన్ని మండలంగా చేయాలని విడుదల చేశారు. అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం డొంకరాయిని మండలంగా చేయాలి అక్కడ అని చెప్పేసి ఉన్నారు. కానీ గుర్తేడు గ్రామాన్ని ఈ మండలంగా తయారు చేసేసి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మాకు మండలం ప్రకటించి మా యొక్క గ్రామ ప్రజల్ని సుఖ సంతోషాల్లో ఉంచి అన్ని విధాలుగా కాపాడతారని ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం.